అందరికీ నమస్తే. ఈరోజు అసెంబ్లీలో జరిగిన సీన్ చూస్తుంటే నాకు సామెత గుర్తొచ్చింది భయ్య. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అని. పాపం ప్రతిపక్షం వాళ్ళు ఏదో చేద్దామని అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చుక్కలు చూపించారు భయ్య. బాస్ ఎంట్రీ వేస్తే ఆ కిక్కే వేరు కదా. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు 4 క్రేజీ అప్డేట్స్ గురించి ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫస్ట్ వన్, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫైర్ అయ్యారు. సెకండ్ వన్, ఆ ట్రాన్స్పరెన్సీ బుక్లెట్స్ అనుకున్న మాస్టర్ మైండ్ ఏంటి. అండ్ థర్డ్ వన్, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జరిగిన అటాక్ వెనుకున్న మిస్టరీ ఏంటి. అండ్ ఫైనల్లీ మనందరికీ పూనకలు తప్పించే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ గురించి. అసలు ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూసారా. అబ్బా, వాట్ ఏ క్లారిటీ, వాట్ ఏ పాయింట్. అసలు ప్రతిపక్షం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఖాళీ కొండకే మోతయ్యకు అన్న సామెత కరెక్ట్గా సరిపోతుంది భయ్య. వాళ్ళు ఉన్నది కేవలం 11 మందే, కానీ వాళ్ళ అరుపులు చూస్తే మాత్రం 1100 మంది ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కౌంటర్కి అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిపోయింది భయ్య. ఇక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లోకి వస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతో తెలుసా? 9 లక్షల కోట్లు భయ్య. పోయిన డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే పెండింగ్ బిల్లుని మొత్తం 35,000 కోట్లు వదిలిసిపోయారు. అది వాళ్ళ ట్రాక్ రికార్డ్. చెప్పేవి శ్రీరంగ నిధులు చేసే కోతి పనులు అన్నట్టుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 25,000 కోట్లు క్లియర్ చేసింది తెలుసా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జల్ జీవన్ మిషన్ గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఆడపడుచులు మంచినీళ్ళ కోసం పడే కష్టాలు తీర్చడమే ఈ ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన విధానం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి హార్ట్ని టచ్ చేసింది భయ్య. పాలిటిక్స్ అంటే తిట్టుకోవడం కాదు, ప్రజల కష్టాలు తీర్చడాన్ని ప్రాక్టికల్గా చూపించారు ఆయన. సెకండ్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. పాలిటిక్స్లో ఈ పదం వినడం చాలా రేర్ కదా, కానీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు భయ్య. తను నిర్వహిస్తున్న 5 శాఖల ద్వారా ఏ నియోజకవర్గానికి ఎంత ఫండ్స్ వెళ్ళాయి, ఏం పనులు జరిగినాయి అన్నది పక్కాగా లెక్కలు తీసి ఏకంగా బుక్లెట్స్ ప్రింట్ చేయించారు భయ్య. దీనికి సామెత అయితే కరెక్ట్గా సరిపోద్ది భయ్య. అర్థం అబద్ధం ఆడదు, లెక్కలు తప్పు చెప్పవని. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది ఇక్కడ. ఫస్ట్ బుక్లెట్ని తను స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్ పోతుడు ఆయనకి ఇచ్చారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గానికి 312 కోట్ల పనులు జరిగిన డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం తన డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి పైసా కూడా లెక్కన ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టడం అంటే ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక గేమ్ చేంజర్ భయ్య. ప్రతిపక్షాలు ఏ మొహం పెట్టుకొని ఇక విమర్శిస్తే చెప్పండి. వాళ్ళ నోటికి పవన్ కళ్యాణ్ గారు వేసిన ఒక స్ట్రాంగ్ ప్లాస్టరీ ఈ బుక్లెట్స్ కదా. మూడో అప్డేట్ ఏంటంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది భయ్య. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మన ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ మీద అటాక్ జరిగింది కదా. ఎవరో కాదు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి అనే పర్సన్ సెక్యూరిటీని తోసుకుని మరి వెళ్ళి 2 కార్ల అద్దాలను కర్రతో పగలగొట్టాడు. అయితే ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలి భయ్య. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడట్లేదు అనుకుందట. ఈ అటాక్ వెనక ఎవరో లేరు, ఇదంతా మతిస్థిమత లేని వ్యక్తి పని అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ప్రజెంట్ బయట. కానీ ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఒక సాధారణ వ్యక్తి రావడం అంటే ఈజీనా? దీని వెనుకున్న పొలిటికల్ కుట్ర అంటే పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న క్రేజ్ చూసి తట్టుకోలేక చేస్తున్న మైండ్ గేమా, లేక దీనిపై పోలీసులు అయితే డీప్గా ఎంక్వైరీ చేస్తున్నారులే. నిజాలు అయితే త్వరలోనే బయటపడతాయి, వదిలేరు కదా ఇక్కడ దాకా వచ్చాక. ఇక ఫైనల్గా పాలిటిక్స్ని కాసేపు పక్కన పెడితే మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఒక కిర్రాక్ న్యూస్ బై అయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ వారం ముందుకు జరిగింది కదా, మార్చి 19న. ఉగాది పండుగ రోజున బాక్స్ ఆఫీస్ బద్దలవబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్కి తమన్ బీజిఎం కూడా యాడ్ అవ్వడం వలన అంచనాలు అయితే స్కై రేంజ్లో ఉన్నాయి భయ్య. ఇది గబ్బర్ సింగ్కి బాపులో ఉండబోతుందని ఇన్సైడ్ అయితే టాక్ వినిపిస్తుంది భయ్య. సో ఫ్యాన్స్ అంతా థియేటర్ దగ్గర కాల్ ఎగరేయడానికి అయితే రెడీ అయిపోయింది మరి. సో ఇది మ్యాటర్ అండి. అటు అసెంబ్లీలో పవర్ఫుల్ వాయిస్ వినిపిస్తూనే ఇటు డెవలప్మెంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ అంటే ఏంటో ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. ఆయన అడ్డుకోవాలని చూసే ప్రతి అటాక్కి ఆయనకి మరింత మైలేజ్ వస్తుందే తప్ప ఆపలేదని ఈరోజు జనసేన ఆఫీస్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో మనకి పండగే పండుగ. మీకైతే ఏ అప్డేట్ బాగా నచ్చిందో, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి డీటెయిల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన నాయుడు వాయిస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.